ఈరోజు మొదటి భాగంగా లోకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి 11వ వచనం దగ్గర ఉన్న సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. దీని సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు గెనసరేతు అనే సరస్సు దగ్గర ఉండి వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యాన్ని వింటూ చాలా మంది ఆయన మీద పడుతూ ఉన్నారంట. తోపులు అంటే చాలా మంది జనాలు ఉన్నారు, తొక్కిసలాట జరుగుతుంది. అయితే యేసుప్రభు వారు ఆ సరస్సుకు ఒడ్డున కొంతమంది జాలర్లు వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ ఒడ్డున వలలు బాగు చేసుకుంటున్న వారి దోణులు ఉంటాయి కదా, ఆ దోణుల్లో సీమోనుదైన ఒక వ్యక్తి, సీమోను, ఆ వ్యక్తిని పేతురు అని కూడా మనం బైబిల్లో చూస్తామంట. ఈ సీమోనుదైన ఒక వ్యక్తి దోణి చూసి ఆ దోణిలో ఎక్కి దోణిని కొంచెం నేలలోకి నడపండి అంటాడు. వారు కొంచెం నడుపుతారు. ఇలా నడిపిన తర్వాత బోధిస్తారు. యేసుప్రభు వారు చెప్తారు. వాక్యాన్ని చెప్పడం అయిపోయిన తర్వాత ఈ సీమోను పేతురును, మీరు మీ వలలు తీసుకొని కొంచెం మీ దోణిల్ని లోతులోకి నడిపించండి, కొంచెం లోతులోకి నడిపించండి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు రాత్రి అంతా మేము చేపలు పెట్టాం, కానీ ఒకడు కూడా దొరకల. కానీ అయినా నీ మాట ప్రకారం నువ్వు చెప్తున్నావు కాబట్టి మళ్ళా మేము లోతుని నడుపుతాం, నువ్వు ఎక్కడ వేయమంటావు వల వేస్తారు, విస్తారమైన చేపలు పడతాయి. వాళ్ళు ఎప్పుడు చూడలేనంత చేపలు రాసి వాళ్ళ వలకి పడతాయి. వాళ్ళ పడవ సరిపోలేదు కాబట్టి ఎదురున్నటువంటి మిగతా అంటే ధోనిలో చాలా మంది చేపలు పడుతూ ఉంటారు కదా, అలాగే వాళ్ళ తోటి సహోదరులని చూసి సైగలు చేశారు, మాకు ఎక్కువ చేపలు పడినాయి, మీరు మీ ధోనిలు తీసుకుంటే మాకు సహాయం చేయండి అని సైగలు చేశారు. వాళ్ళు వచ్చి వీళ్ళతో సహాయం చేసి 2 పడవలు నిండిపోయేలాగా 2 ధోనిలు నిండిపోయి చేపలు పట్టారంట. ఆ చేపలను మొయ్యలేక వాళ్ళు పిగిలిపోయేలాగా అయినాయంట. ఇది జరిగితే ఈ సందర్భాన్ని ఎక్కువ క్రైస్తవ ప్రపంచంలో ఇక్కడ దాకా ఆలోచిస్తారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే భూ సంబంధమైన చాలా మేలులు, అద్భుతాలు వాళ్ళకి ఏ విధంగా అయితే 2 ధోనిలు మునిగినట్టు చేపలు పట్టాయో, అలాగే యేసు ప్రభువుని నమ్ముకుంటే విస్తారమైనటువంటి ధనధాన్యాదులు, విస్తారమైనటువంటి సంపద మీకు సమకూర్చబడితే మీరు ఆశీర్వదించబడతారని ఇక్కడ దాకా ఆలోచిస్తారు. ఈ ముక్కని ఆలోచించి ఏంటంటే, చేపలు పట్టారు, విస్తారంగా వాళ్ళు పట్టారు, మీరు కూడా విస్తారంగా ఆశీర్వదించబడతారంటారు. కిందన వచనాన్ని విడిచిపెడతారు. వాస్తవానికి ఈ కిందన వచనాలు మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే ఈ చేపలు పట్టాయో సీమోను పేతురికి ఏం ఆలోచన వచ్చిందంటే, ఈ చేపలు అమ్మి 2-3 బంగ్లాలు కొనుక్కున్నాం, ఈయన దగ్గర పెట్టుకొని ఇంకా ఎక్కువ చేపలు పట్టుకుందాం అని ఆలోచన రాలా. నువ్వు గొప్పడు అని పొగట్లా. అక్కడ వెంటనే ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో సీమోను పేతురు యేసు ప్రభుని చూసి, ఇది ఒక మనిషికి సాధ్యమా, ఇది అసాధ్యం. సీమోను పేతురు వెంటనే యేసు ప్రభు కాళ్ళ ముందు పడి, ప్రభు నేను పాపాత్ముడను, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో, నువ్వు ఉండే స్థలం కాదు ఇది, నేను అంత చెడిపోయాను, నేను పాపాత్ముడను ప్రభు అని అడిగితే యేసు ప్రభు గారు ఏమన్నారు? ఇది మీరు చూశారు కదా, మిమ్మల్ని మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తాను. ఏంటంట? మనుషులను బట్టే జాగ్రత్తగా చేస్తాను అని పేతురుగా చెప్తాడు. ఒక అద్భుతం జరిగింది. పేతురికి ఏమర్థమైంది? బిల్డింగ్ కట్టుకోవచ్చు, లేదంటే ఈయన పక్కన పెట్టుకుని నేను అమ్మ తిరిగితే లోక సంబంధంగా ఏదైనా సంపాదించుకోవచ్చు అని అక్కడ మాటలు జరగల. అక్కడ ఏం చెప్తున్నాడు? అంత అద్భుతం జరిగితే యేసుప్రభుని పొగడాలి, ఇంకోటి జరిగింది. అవునా? నేను పాపాత్ముడని పేతురికి ఏమర్థమైంది? ఇది మనుషులకు అసాధ్యం, ఈ దేవుడికి అయితేనే సాధ్యం. నేను పాపాత్ముడని, ప్రభా నువ్వు ఇక్కడ ఉండడానికి తగిన ప్లేస్ కాదు, ఇది తగిన వాతావరణం కాదు, మేము అందరూ పాపాత్ములం ప్రభా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని. అంతటి అద్భుతాన్ని చూసిన తర్వాత, ఈ ప్రపంచాన్ని శాసించగలిగిన ఒక వ్యక్తిని చూసిన తర్వాత ఒక మనిషికి ఏం ఆలోచన రావాలి? నేను పాపిని అని పేతురికి వచ్చింది. నేను ఆయన దగ్గర నిలవబడ్డాను కూడా అర్హుణ్ణి కాదు, నేను పాపాత్ముని అని పేతురు అన్నాడు, సీమోన్ అన్నాడు. ఏం జరిగింది అక్కడ? ఆశీర్వాదాలు చూసారా? నేను పాపిని ఒప్పుకున్నారా? డబ్బుతో ఏం పని? డబ్బు సర్వప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ముందున్నప్పుడు ఇక డబ్బుతో ఏం పని? మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చెమ్మటి అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును. యేసు ప్రభు వారు పేతురుని చూసి, పేతురు లోతును నడిపించి ఓలలు వేయండి అనగానే ఓలలు వేశారు. చేపలు విస్తారంగా పడినాయి. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. మీరు కూడా యేసు ప్రభు నమ్ముకుంటే దీవించబడతారు, ఆశీర్వదించి భూ సంబంధంగా మీరు అభివృద్ధిలోకి వస్తారని ఎవరు చెప్తున్నారు? నేడు క్రైస్తవ బోధకులు చెప్తున్నారు. కానీ అక్కడ కింద వచనాలు చదివితే, నేను పాపాత్ముడని పేతురు
ఒప్పుకున్నాడు. ప్రభా నేను పరిశుద్ధుని కాదు, పాపాత్ముడిని, నువ్వు ఉండదగిన స్థలం కాదు ఇది అంటాడు. మరి నిజంగా భూ సంబంధంగా 2 దోళలు నిండిపోయినట్టు మీ కుటుంబాలు ఆ విధంగా వెళ్ళిపోతే, ఆ విధంగా అయ్యేట్టు ఆ ఉద్దేశం వచ్చినట్టు యేసుప్రభు చెప్పుంటే, మరి ఇక్కడ అదే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీ కొరకు భూమి మీద ధనాన్ని కూల్చుకోమాకండి. ఇక్కడ చెమట తుప్పు ఉంది, బిల్డింగులు తుప్పబడిపోతాయి, చెమట కొట్టుకుపోతాయి డబ్బంతా. ఇక్కడ దొంగలు ఉన్నారు, దొంగలు కన్నం వేస్తారు, నీ డబ్బంతా పోద్ది. లేదా దొంగలు లేరా, కొడుకులు ఉన్నారు, కంగారు ఏముంది, కొన్ని రోజులు ఆస్తుల గురించి చలాచలం చేస్తారు. 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించే నీ సొమ్మంతా 2 రోజుల్లో అవజేస్తారు. బాగా డబ్బు ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది ఉంది. భూమి మీద ఏది నీకు శాశ్వతంగా ఉండదు కాబట్టి మీ కొరకు భూమి మీద ధనాన్ని కూర్చుకోమాకండి. సరిపోనంత వరకు సంతృష్టిగా సంపాదించుకొని మీ వరకు తిని బ్రతకండి, న్యాయంగా బ్రతకండి అని దేవుడు చెప్పాడు. అయితే మీరు ఎక్కడ ధనాన్ని సంపాదించుకోవాలంటే పరలోకంలో మీరు ధనాన్ని సంపాదించుకోండి అని యేసుప్రభు చెప్తున్నాడు. మరి ఈరోజు ఈ వాక్యాన్ని ఎందుకు తారుమారు చేశారంటే, వాళ్ళకి అనుకూలమైన బోధకులను తయారు చేసుకున్నారు అని లేఖనాలు చెప్తున్నాయి. ఎవరు? యేసుప్రభు మాటలు నచ్చని వాళ్ళు, వాళ్ళకి సరిపోను బోధకులను తయారు చేసుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాక్యాన్ని 10 వచనాలు ఉంటే పైన 4 వచనాలని, కింద 5 వచనాలని తెగ్గొట్టి మధ్యలో ఆశీర్వాదం అనే ఒక వచనాన్ని పట్టుకొని బోధించడం మొదలు పెట్టారు. 2 దోళలు నిండిపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే, సృష్టికర్త మా ముందున్నాడు, ఇక సృష్టితో పనేంటి, పాపాత్మని ఒప్పుకున్నారు. కానీ ఈరోజు పాపాత్మని ఒప్పుకున్న పేతురు మాటను కొట్టేశారు. ఈ భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దని యేసుప్రభు మాటను కొట్టేసి మధ్యలో ఉన్న 2 దోళలు మునిగిపోయినాయి. మీ ఇల్లు కూడా ధనంతో నిండిపోద్ది, రండి అంటున్నారు. ఇదెక్కడ సువార్త, ఇదెక్కడ అన్వయింపు, ఇదెక్కడ వాక్యానుసారం? పాపి నేను గుర్తయింది. చేపలు విస్తారంగా పడినాయి అంట. రాత్రి అంతా వాళ్ళు వల్ల వేశారంట. రాత్రి అంతా నిద్ర లేకుండా కష్టపడ్డారు. లోపల ఒక్క చేపల్ల బయటకు వచ్చి కూర్చొని వల్ల బాగు చేసుకున్నారు. గడ్డి రాళ్ళు ఇరుక్కుపోతాయి కదా వలల్లో, అవన్నీ దులుపుకుంటా ఉన్నారు. వాళ్ళ ధోనెక్కాడు యేసుప్రభు. ఈ రోజు నుంచి మిమ్మల్ని మనుషులు పట్టి జాలరులుగా చేస్తున్నారు. దేనికి మనుషులు పట్టాలి? పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీ పాపాలు విడిచిపెట్టండి అని మనుషులు పట్టే జాలరులుగా చేశారు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. ఈ లోక సంబంధమైన ధనం దేనికి దారితీస్తుంది? పాపానికి దారితీస్తుంది. ఈ పాపం మనిషిని ఎక్కడికి నడిపిస్తుంది? నరకానికి నడిపిస్తుంది. ఈ నరకంలో పడే మనుషుల్ని పట్టడానికి పేతుర్ని పిలిచాడు. పేతురు ఏమన్నాడు? నేను పాపాత్మున్నయ్యా, నా దగ్గర నుంచి వెళ్ళిపో. లేదు పేతురు, ఇక్కడి నుంచి నేను క్షమిస్తున్నాను, ఇక్కడ నుంచి మనుషులు పట్టే జాలరుగా ఉంటావు, ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దని దేవుడు చెప్తే ఈరోజు ఏం చెప్తున్నారు? ధనాన్ని కూర్చుతాడు దేవుడే అని చెప్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం దగ్గర నుంచి 38వ వచనం వరకు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? చూడండి, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని, ఈ మాట ఎవరు చెప్తున్నారు? 2 దోణుల నిండా చేపలు పట్టి వలలు పిగిలిపోయి విస్తారమైన చేపలు రాసి పడింది కదా, ఆ దేవుడే చెప్తున్నాడు వాటిని విడిచిపెట్టమన్నాడు. అది ఎట్లాగో మన క్రైస్తవ ప్రపంచం పట్టించుకోదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే, అంత విస్తారమైన చేపలు ఇచ్చిన దేవుడు ఏమన్నాడంటే, మీ దగ్గర భూమి మీద ధనాన్ని కూర్చుకోమాకండి. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకోవటం వల్ల వాడికి ఏం ప్రయోజనం? ఒకడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? సర్వలోకాన్ని సంపాదించుకొని వాడికి ఏం ఉపయోగం ప్రాణం పోగొట్టుకుంటే? అదే యేసుప్రభు చెప్తున్నాడు, కుంటివాడికి కళ్ళు ఇచ్చినోడే గుడ్డివాడికి చూపించినోడే, కుంటివాడికి కాళ్ళు ఇచ్చినోడే గుడ్డివాడికి చూపించినోడే. విస్తారంగా చేపలు రాసి పడింది ఆ దేవుడే. ఆ చేపలను ఇచ్చిన వాడు ఏమన్నాడంటే, భూమి మీద మీ కొరకు ధనాన్ని సంపాదించుకోమాకండి. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని చచ్చిపోవడం వల్ల వాడి ప్రాణానికి ఏం ఉపయోగం? ఒకడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఏమి ఇవ్వలేడు. ఈరోజు ఏం చెప్తున్నారు చెప్పండి? భూ సంబంధంగా పేతుడికి 2 దోణులు మునిగిపోయినాయి, మీకు కూడా
రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడని వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు. దేవుడు ఇస్తాడు, ఇస్తే మంచిదే, కానీ మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు కదా. ఆ దేవుడే, చేపలు ఇచ్చింది దేవుడే, వలలు పిగిలిపోయేలాగా ఇచ్చింది దేవుడే. ఏమని చెప్పాడు? మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పి ఏం చెప్తున్నాడు? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని చేపలు అమ్ముకొని డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకున్నావు పేతురు, ఏం ఉపయోగం నీకు? పేతురు ఏమన్నాడు? నేను పాపిని ప్రభా, పాపాత్ముని. అంత గొప్ప సృష్టికర్త దేవుడు వచ్చి ముందు నుంచోనే ఈ చేపలు పడునుగా కానీ చేపలన్నీ విస్తారంగా పడిని మొయ్యలేకపోయారంట. 2 తెలు మునిగిపోతాయి, ఇంకో 2-3 చేపలు వేస్తే అలాగా నింపారంట చేపలు. పేతురికి ఎవరు గుర్తొచ్చారు? సృష్టిని సృష్టించినడు గుర్తొచ్చాడు. ప్రభువా నేను పాపిని అని కాళ్ళ మీద పడ్డాడు. ఈ రోజు ఏం చెప్తున్నారు? కాళ్ళ మీద పడ్డం నేర్పించుకోకుండా డబ్బు మీద పడటం నేర్పిస్తున్నారు. ఏంటి? డబ్బు మీద ఎలా పడాలి, దేవుడు ఎన్ని విధాలుగా ఇస్తాడు, మీరు ఎన్ని విధాలుగా ఇవ్వాలనేది నేర్పిస్తున్నారు, కానీ ప్రభు పాదాల మీద పడ్డమే నేర్పించట్లా. వీళ్ళు పరలోక రాజ్యాన్ని అనేకమైనటువంటి వ్యక్తుల ముందు మూసి పెడతారు. కపట సహోదరులు పరలోక రాజ్యానికి వస్తాం అనే వాళ్ళ కళ్ళ ముందంట మూసి పెడతారంట, అడ్డం పెడతారంట. మీ 2 కళ్ళకి, మీది పెద్ద శరీరమే, 6 అడుగులు ఉండొచ్చు, నువ్వు మంచి శరీర ద్రవ్యం కలిగి ఉండొచ్చు, నోటి మాన్యం కలిగి ఉండొచ్చు, నువ్వెంతో గొప్పగా చూస్తూ ఉండొచ్చు, కానీ 2 అట్టముక్కలు నీ కళ్ళకు అడ్డం పెడితే నీ శరీరం ఎట్లా ఉంటే ఏం ఉపయోగం? అర్థమవుతుందా మీకు? అదే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పరలోక రాజ్యంలోకి వచ్చే వాళ్ళనే కళ్ళకి అట్టముక్కలు అడ్డం పెట్టినట్టుగా వీళ్ళు ఆశీర్వాదం అని లోక డంబాన్ని, నేత్రాశని, శరీరాశని కంటికి ఇలా అడ్డం పెడుతున్నారు. 2 వలలు పిగిలిపోయినాయి, అంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు కాదు. అక్కడ ఆశీర్వాదం గురించి చెప్పవల్ల ప్రపంచంలో సృష్టిని తయారు చేసిన దేవుడు సృష్టిని శాసించిన పేతురు చూశాడు. చేపలు విస్తారంగా పడినాయి. పేతురు వెంటనే నాకు బాగా డబ్బు వచ్చింది కదా, వెళ్ళి అమ్ముకొని జేబులో పెట్టుకుంటానని చెప్పలేదు అక్కడ. పేతురు నేను పాపిని అన్నాడు. ఏమన్నాడు? నేను పాపిని ప్రభా అని అన్నాడు. ఈరోజు మీరు అదృష్టవంతులు, పేతురుకు వచ్చిన ఆశీర్వాదం మీకు వచ్చింది. 2 దోణలు మునిగిపోయినాయి, మీ 2 బిరువాలు నిండిపోతాయని చెప్తున్నారు. అది అబద్ధం. అంతటి అద్భుతం చూసిన తర్వాత ఇంకేం కావాలి? చేపలు కావాలా? డబ్బు కావాలా? మనిషిని తయారు చేసిన దేవుడు ముందుంటే చేపలు కావాలా? యేసు ప్రభు సృష్టికర్త, ఆయన లేకుండా ఏది చేయబడలేదు. సృష్టికి మూలాధారం ఒక దేవుడు ఆయన మన దగ్గరకు వచ్చి ఈరోజు చేతుల్లో ఉంటే అది మహద్భాగ్యం. దాన్ని విడిచిపెట్టి నాకు ఫలాంది లేదు, ఇది లేదు ఏడుస్తారేంటి? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఏం ఉపయోగం చనిపోతే? ఒకడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? జీవితాన్ని మార్చుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి అని చెప్పాల్సిన వాళ్ళు భయంకరమైన గుడ్డితనాన్ని కలిగించే వీళ్ళ మనోనేత్రాలకి తొడుగుతున్నారు అద్దాలని. తర్వాత చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 13 నుంచి 24వ వచనం వరకు. యేసుప్రభు వారు చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి వచ్చి, యేసుప్రభు నాకు మా తమ్ముడికి ఆస్తి తగాదా ఉంది, అయితే ఇప్పుడు 4 వంతులు నాకు వచ్చింది, 4 వంతులు వాడికి వచ్చింది, కాకపోతే నేను పెద్దోడు కదా, నాకు ఇంకో వంతు ఎగస్ట్రా రావాలంటే కొంత డబ్బు ఎగస్ట్రా కావాలి, కొన్ని సంవత్సరాలు హ్యాపీగా బ్రతుకుతాను ఎగస్ట్రా, కాబట్టి దీనికి సెటిల్మెంట్ చేయి అని చెప్తాడు. దీనికి సెటిల్మెంట్ చేయగానే యేసుప్రభు ఏమంటారంటే, ఒరే మీ మీద తీర్పరిగానైనాను పంచిపెట్టువాడుగానైనాను నన్ను ఎవడు నియమించాడు? డబ్బు గురించి సమస్య వస్తే ఎవడరా మీకు చెప్పింది డబ్బు సంబంధించిన తగాదాలు నేను తీరుస్తానని చెప్పిన తర్వాత కింద శిష్యులు చూసి, ఆ జనాలు చూసి, ఏ విధమైన లోపములకు మీరు చోటు ఇవ్వమాకండి, అంటే ఏ విధమైన దురాశకు మీరు చోటు ఇవ్వమాకండి. ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండెను. అతడు తన పంటలో వచ్చిన ధాన్యాన్ని కానీ ఆ పంటను కానీ సమకూర్చుకున్నట్టుకు ఇప్పుడు తనకున్న గదులు సరిపోవు గనుక కొత్త వాటిని కట్టుకొని ఈ పంట అంతటిని కూర్చుకుందాం అనుకొని అతని ప్రాణంతో చెప్తున్నాడంట. ఎవరితో? అతను చెప్తున్నాడంట, ప్రాణమా అనేక సంవత్సరాలకి సరిపో ఆస్తి నీకు సమకూర్చబడింది, కాబట్టి తిను, తాగు, సుఖించు. ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం?
తింటున్నాం, తాగుతున్నాం, సుఖించడంలోనే మిగతా అన్ని వస్తాయి. వ్యభిచారం కానీ ఏదైనా సరే దాంట్లో వస్తాయి. ఇలా అనుకుంటున్నాడంట. అనేక సంవత్సరాలకి ఆస్తి నీకు సమకూర్చబడింది, నువ్వు తిను, తాగు, సంతోషించు అన్నాడంట. కానీ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడంట, ఒరే ఈ రోజు రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, ఈ రోజు రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నువ్వేమో 10 సంవత్సరాలకి సరిపడా ఆస్తి నాకు కూర్చబడింది అని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఈ రోజు రాత్రి నీకు చివరి భోజనం, 10ంటికి చివరి భోజనం. ఇవన్నీ ఎవడి అవుతాయి? ఇవన్నీ ఎవడి అవుతాయి? దేవుడి ఎడల ధనవంతుడు కాక తన కొరకే సంపాదించుకోడు అలాగే ఉన్నాడు. ఏంటంట, దేవుడి దగ్గర దయను, దేవుడి దగ్గర కరుణను, దేవుడి దగ్గర కృపను, దేవుడి దగ్గర పరిశుద్ధతను, దేవుడి దగ్గర నిత్య జీవాన్ని సంపాదించుకోకుండా, ఈ నిజమైన ధనాన్ని సంపాదించుకోకుండా ఈ భూమి మీద పనికిరాని, ఎందుకు పనికిరాని ధనాన్ని కూర్చుకొని తిను, తాగు, సుఖించు. 24 గంటలు లేనిపోని వ్యసనాలతో నువ్వు తాగు, తిను. రెండో విధంగా వ్యభిచారం, ఇలా రకరకాల సుఖంతో నువ్వు నీ కోసం భూమి మీద సంపాదించుకున్నావు అనుకో, ధనవంతుడికి ఏ విధంగా అయితే 10 సంవత్సరాలకి సరిపడా ఆశలు ఉన్నాయో, కానీ దేవుడు ఏం ఆలోచించాడు ధనవంతుడి ఎల్లా, చెడిపోయినోడు ఎల్లా, ఈ రోజు రాత్రికి నీకు చివరి భోజనం 10ంటికి. నువ్వేం 10 సంవత్సరాలు లెక్కేసుకుంటున్నావు, ఈ రోజు రాత్రి నీ ప్రాణాలను అడుగుతున్నాను. ఇవన్నీ ఎవడి అవుతాయి? ఈరోజు ఏం చెప్తున్నారు, వలలు పిగిలిపోయినాయి. అంతరాశీర్వాద దేవుడు మనకి ఇచ్చిన వాక ఫెలోషిప్ లో అదే గోల, జనాల్లో అదే గోల. నేను పాపిని అన్నాడు పేతురు అక్కడ. నేను పాపిని ప్రభా, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నా ముందు వస్తే, నా ముందుకు వచ్చి నుంచుంటే చేపలతో నాకేం పని, బిల్డింగులతో నాకేం పని, సుఖభోగాలతో నాకేం పని, వీటికి మించి వీటిలన్నిటికీ కర్త అయిన దేవుడు నా ముందు ఉంటే నాకు ఇంకేం కావాలి? ఆయనతో నేను వెళ్ళాలి కదా, ఆయనతో నేను సహవాసం చేయాలి కదా, ఆయనతో నేను నడవాలి కదా. నేను పాపిని ప్రభు అని ఒప్పించింది అద్భుతం. ఈరోజు ఏం చెప్తున్నారు? అద్భుతాన్ని చూపిస్తున్నారు. నేను పాపిని కాదు, నేను భ్రష్టుని అయిపోతాను, మీరందరూ వ్యర్థమైన మార్గాల్లోకి వెళ్ళిపోండి అని చూపిస్తున్నారు. వాక్యం మార్చేస్తున్నారు. 4 వచనాల పైన 5 వచనాల కింద వదిలేస్తున్నారు, మధ్యలో వచనాన్ని పట్టుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అద్భుతం జరిగినప్పుడు వీళ్ళు పాపాత్మలను ఒప్పుకొని తలవాల్చారు యేసుప్రభు ముందు. సృష్టించిన ఆయన ముందు నుంచి అంటే నేను పాపిని అని ఒప్పుకున్నారు. ఈరోజు ఒక్క వచనాన్ని చదువుకొని దేవుడు నాకు అది ఇస్తాడు, దేవుడు నాకు ఇది ఇస్తాడు. దురాశ కలిగి జీవించడం ఎంతో భయంకరం. దేవుడి ఎడల ధనవంతుడు కాక తన కొరకే ధనాన్ని సమకూర్చేవాడు అలాగే ఉన్నాడు. 10 సంవత్సరాలకి తినడానికి, తాగడానికి, సుఖపడడానికి అంత సమకూర్చబడింది. బీరువాల్లో ఉంది, అకౌంట్ లో ఉంది, ఇంకో దగ్గర ఉంది. టయానికి అన్ని వచ్చేస్తున్నాయి. ఇంకో 10 సంవత్సరాలు కూడా నేను ఇలాగా ఉంటాను, ఇలాగే ఉండాలని ముందుకు వెళ్తున్నావేమో, జాగ్రత్త. ఈ రోజు రాత్రి 10ంటికి చివరి మీల్స్, ఆఖరి భోజనం నీకు నిర్మించాడేమో దేవుడు. ఇవన్నీ ఎవడి అవుతాయి? వలలు పిగిలిపోయినాయి అని చెప్పుకున్నారు. నేను పాపిని అని పేతురు ఒప్పుకుంటున్నాడు. వలలు పిగిలిపోయిన దగ్గర ఆగిపోతావా? పాపిని అని ఒప్పుకొని యేసుప్రభు దగ్గరికి వెళ్తావా? యేసుప్రభు దగ్గరికి వెళ్తే నీ పాపాలు క్షమించబడతాయి. వలలు పిగిలిపోవటం అనేది, అవన్నీ చేపలు ఈ రోజే ఉంటాయి, మరో 4 గంటలకు కుళ్ళిపోవటం మొదలవుతాయి, దుర్వాసన వచ్చింది. ఒక్క చేప కూడా దగ్గర ఉంచుకోలేవు. ఒకవేళ తిన్నావా పొద్దున విసర్జించాలి. అది నీకు 3 గంటల బలాన్ని ఇచ్చింది, ఏం ఉపయోగం లేదు. ఆస్తుందా? కొద్ది రోజులు మీకు ఉపయోగం. విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. పేతురు పాపిని అని ఇక్కడ ధనవంతుడు కాక చేపలు ఇచ్చే ప్రభు నీ కృతజ్ఞతలు, రేపొద్దురు కూడా వచ్చే నా చేపలు ఇచ్చేయల్లా. నేను పాపిని, ఇక్కడ ధనం వద్దు, అక్కడ ధనం కావాలి, పరలోకంలో చేర్చుకో. పాపి నేను ఒప్పుకుంటే దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. ఆకలేస్తానంటే అన్నం పెడతాడు, కానీ నా కడుపు నిండిపోయిందంటే ఎవడు అన్నం పెట్టడు. నువ్వు మంచోడువా? ఎవరన్నాడా? పరిశుద్ధుడు లేడు, ఒక్కడు లేడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు ఒక మనిషి? ఏమి ఇవ్వలేడు. దేవుడే నరవతారికి భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, సిలువ ఎక్కాడు, రక్తం చిందించాడు. దాన్ని ఈరోజు వివరించబడుతుంది. ఈరోజు దాన్ని కాలదనుకుంటావా? ఒకసారి మనం ఏదైనా తోటలో మోసపోయాం, ఒకసారి ఏదైనా తోటలో మన అవిధేయతని దేవుడికి చూపించాం. ఆదామవ్వ ద్వారా మనకు మరణం వచ్చింది, దేవుడు శిక్ష విధించాడు. అయితే ఆ రోజు వదిలేదు దేవుడు. ఈరోజు మరలా మన కోసం శిలువ మీద ఎక్కాడు, ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, ఆయన శరీరాన్ని సాధుసించాడు.
పరలోకానికి నిచ్చెన వేశాడు. పరలోకానికి నిచ్చెన వేశాడు. యేసు ప్రభు అని ఆ శిలువను పట్టుకొని పరలోకానికి ఎక్కిపోవాలి మనం. ఈ రోజు ఏం చూపిస్తున్నారు? దాని అంచులు కూడా పట్టుకోకుండా మూసి పెడుతున్నారు కళ్ళకి. పిగిలిపోయి నీ వల్ల మీ బీరువాలు పగిలిపోతాయి అంటున్నారు. పగిలిపోయిన వదిలేయాల నాయన. గోడ మీద ఫోటో ఎక్కాల్సిందే. శ్మశానంలో డెత్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. పగిలిపోవడం కాదు. ఈ వద్దు ప్రభువా, నేను పాపిని, నన్ను పరలోకానికి చేర్చుకోవా అని దేవుడి ఎడల ధనవంతుడు అవ్వాలి. మనుషుడి ఎడల ధనవంతుడు కాక దేవుడి దగ్గర ధనవంతుడు అవ్వాలి. అక్కడ దొంగలు ఉండరు, అక్కడ తుప్పు ఉండదు, అక్కడ చెమట ఉండదు. నువ్వు సంపాదించుకున్న మంచి అంతా దేవుడి దగ్గర అధికం అయింది. లోకాన్ని చూపిస్తున్నారు మీరు క్రైస్తవ బోధకులు. బైబిల్ దేని చూపిస్తుంది? యేసు ప్రభువుని చూపిస్తుంది. శిలువ మీద నీ గురించి అత్యంత దారుణంగా శిలువ వేయబడ్డాడు. నీ పాపాలకు ప్రత్యామ్నాయంగా అక్కడ వెల చెల్లించబడింది. నువ్వు రా యేసు ప్రభు దగ్గరికి. నువ్వు పాపివని వణుకుతూ రా. నీ పాపాలు క్షమిస్తాడు. నిన్ను పరలోక రాజ్యాల్లోకి తీర్చుకుంటాడు. అక్కడి నుంచి నీ మరణం తర్వాత నిన్ను పరలోకానికి చేరుస్తాడు. ఆయన క్షమాపణ వేడుకో. అంత అద్భుతం జరిగింది కదా. కళ్ళు లేనుడు కళ్ళు వచ్చినాయి, కాళ్ళు లేనుడు కాళ్ళు వచ్చినాయి. సముద్రం మీద నడిచాడు. అద్భుతాలు చేసిన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ పోతాయి. కళ్ళు ఇచ్చాను, ఇంకో 20 ఏళ్ళు చూస్తావు. కాళ్ళు ఇచ్చాను, ఇంకో 20 ఏళ్ళు నడుస్తావు. డబ్బులు ఇచ్చాను, మహా అయితే 10 సంవత్సరాలు సుఖంగా బ్రతుకుతావు. ఇదన్నీ వృధా. ఒకనొక రోజు ఈ కళ్ళు మట్టిలో కలిసిపోతాయి. డబ్బు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒకడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అక్కడ చూడండి, పైకి చూడండి, నా శిలువ ఎత్తబడింది. పాత నిబంధనలో ఎలాగైతే పాపం చేస్తే ఇతర సర్పం ఎత్తబడిందో, అదే విధంగా కొత్త నిబంధనలో ఈరోజు మనలాంటి పాపాత్ములందరికీ శాశ్వతమైన పరిష్కారం శిలువలో ఎత్తబడి ఉంది. ఆ శాశ్వతమైన పరిష్కారాన్ని చూస్తారా? తాత్కాలికమైన డబ్బులు బీరువాలు పిగిలిపోయేలాగా లోపల పెట్టుకుంటారా? శాశ్వతమైన పరిష్కారం శిలువలో ఉంది. మీరు వణుకుతూ రండి, నేను పాపిని అని. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపముల నుంచి మిమ్మల్ని పవిత్రులుగా చేయను. భూదిగంతంలో నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త దీనులారా, నా ఎద్దుకు రండి. ఈ లోకంలో లేనిపోని పాపాలతో మీరు బరువెక్కిపోయింది మీ వీపి. ఆ పాప మూటను నేను తెంపుతాను. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా కాడెత్తుకోండి. అది తేలిగ్గా సులువుగా ఉంటుంది. పైకి చూడండి, శిలువ ఎత్తబడింది. దాని మీద దేవుడు ఉన్నాడు. మీ పాపాల గురించి జంతువుల రక్తం ప్రాయశ్చిత్తం చేయలేకపోయింది. మీ పాపాల గురించి ప్రాయశ్చిత్తం చేయబడిన శరీరం శిలువలో వేలాడుతుంది, రక్తం కారుతుంది. నేను పాపిని ఒప్పుకో, శిలువ ముందుకు వచ్చి నీ పాప మూట తెంపబడి వేలాడిద్ది కిందకి. నీ హృదయం తెలియ చేయబడిద్ది. నీ నోట్లో అసత్యం, నీ నోట్లో బూతులు, నీ నోట్లో దూషణ, ఎప్పుడు చూసినా శపించడం, నీ కంట్లో వ్యభిచారం, నీ హృదయంలో లేనిపోని కుట్రలు, కుళ్ళు, మత్సరాలు, హత్యలు, వ్యతిరేకతనం, ఇంకా చాలా రకాల పాపాలన్నీ తీసివేయబడతాయి. నీ హృదయం తేలిక చేయబడితే నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయాసపడతావు. ఒకనొక రోజు పాపం చేయడానికి పరిగెత్తిన నీ కాళ్ళు ఈరోజు పరిశుద్ధతను సంపాదించుకోవడానికి పరిగెడతాయి. వణుకుతూ రా, శిలువలో ఎత్తబడింది యేసుక్రీస్తు. నేను పాపిని ఒప్పుకో, నీ హృదయం తేలిక చేయబడితే నీ పాపాలు క్షమించబడతాయి. రక్తం చెందించబడిన శిలువలో ఒక్కసారి ఆ శిలువను చూడు, రక్షించబడతావు. పగిలిపోతున్న వలలు మనకెందుకు? అద్భుతం జరిగింది, చేసింది యేసుప్రభువే. ఆ దేవుడే తన ప్రాణానికి ప్రతిగా ఎవడు ఏమిస్తాడు అని అడిగాడు. నీ కన్ను అభ్యంతరపరిస్తే నీ కన్ను పీకేసుకో. నీ కాళ్ళు పాపానికి నడిపిస్తే కాళ్ళు నరికేసుకో. పరలోకంలో కుంటివాడిగా ప్రవేశించడం చాలా మెరుగు, కాళ్ళు లేకుండా. గుడ్డివాడిగా ప్రవేశించడం మెరుగు. ఏదైనా నరకం అనేది చాలా దారుణమైంది. ఆయన శిలువ దగ్గరికి రమ్మని బైబిల్ చెప్తుంటే వలలు పిగిలిపోతున్నాయి, బీరువాలు పగిలిపోతాయి అంటున్నారు. ఈరోజు వలలు పిగలటం, బీరువాలు పగలటం సెకండరీ. ఈ పగిలినా కానీ ఉంటదేమో. నువ్వు మాత్రం మన్ను అనేది మునపటి వల్ల మంటికి చేరును. ఆత్మ దయచేసిన దేవుడి యొక్క చేరిద్ది. చేరిన తర్వాత నీ గమ్యం ఎక్కడికి? నరకమా పరలోకమా?
పిగిలిపోతున్న వలలు, పగిలిపోతున్న బీరువాలు చూడ మాకు. సిలువ ఎత్తబడింది పైకి. యేసుక్రీస్తు దాని మీద నుంచి పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఉచితంగా నీతిమంతులు చేస్తా. ఎక్కడ ఖర్చు పెట్టద్దు. ఇంటికి మోసుకెళ్లారేమో వాడు చేపలు మొయ్యలేక మోసుకెళ్లారేమో సంపద. ఇక్కడ నువ్వు మొయ్యని అవసరం లేదు. నీకు నీకు మించిన సంపద నేను ఇస్తాను పరలోకంలో. నా శిలువను చూడు, నీ పాపాన్ని నేను క్షమిస్తా ఉచితంగా. ఊరకనే వీళ్ళు కష్టపడ్డారు చేపలు మోసుకెళ్ళడానికి, బీరువాలు పగలడానికి. మీరు ఎన్ని హింసలు పొందాలో అయ్యేం అవసరంలా. శిలువను చూడు, ఇవన్నీ అవసరంలా. శిలువను చూడు. శిలువ మీద ఎత్తబడ్డాడు యేసుక్రీస్తు. శిలువ మీద మన ముందు ప్రదర్శనలో ఉన్నాడు యేసుక్రీస్తు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అనే మాట ఇంకా వినపడుతుంది. ఇంకా వినపడితే ఇంకా వినపడుతూనే ఉంటుంది అది. కానీ నువ్వు వస్తున్నావా శిలువ దగ్గరికి? తండ్రి, నేను పాపిని అంటే ఆ మాట నీకు వర్తించడానికి పిగిలిపోయే దగ్గర ఆపేశారు. పిగిలిపోవడం తర్వాత ఇదంతా దృశ్యం చూడడమే, మాయ. విడిచిపెట్టెళ్ళాలి నిజ జీవితంలోకి. శిలువ ఎత్తబడింది పైకి. శిలువను చూసి ప్రయాణించండి. పిగిలిపోయే వద్దు. ఇక్కడ తుప్పు ఉంది, చెమట ఉంది, కుళ్ళిపోతాయి చేపలు. వలలు పిగిలిపోతాయి, చీరుకుపోతాయి, బీరువాలు తుప్పెక్కిపోతాయి. దొంగలు ఉంటారు, దొంగలు ఇచ్చుకుపోతారు. అదిగో శిలువ ఎత్తబడింది. అది జీవార్థమైన శిలువ. ఆ శిలువలో సజీవుడైన యేసుక్రీస్తు అన్నాడు. మన పాపాల గురించి మరణించిన అన్నాడు. దాంట్లో ఆయనకి మరణం లేదే. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు దేవుడు ఆయన. ఆయన్ని చూడు, చలనం ఉండదు. మనకేం కావాలి? పిగిలిపోయిన వలలు కాదు, పగిలిపోయే బీరువాలు కాదు. నిజమైన క్రైస్తవుడికి ఏం కావాలి? నేను పాపిని ప్రభా, నువ్వును తండ్రి, వీరేం చేస్తున్నావు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించని ఆయన అంటాడు. నువ్వు క్షమించబడతావు. ఊరికనే అంటాలి. ఇన్ని అద్భుతాలు జరిగిన తర్వాత ఆయన దేవుడిని గుర్తుపట్టలేదు అనుకో, ఇంకా ఏదో ఇస్తాడు. ఈయన మనకి ఫలానా లాయర్ అనో, ఫలానా పోలీస్ అనో, ఫలానా డాక్టర్ అనో, ఫలానా అకౌంటెంట్ అనో, ఇలాగా డబ్బులు సమకూర్చోడు అనుకున్నారనుకో, మీరు ఎక్కడే ఉండిపోతారు. ఆయన ఎవరంటే దేవుడు శిలువ మీద ఉన్నాడు. ఎక్కడి నుంచి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ ఆగిపోతావా? పగిలిపోయే బీరువాల దగ్గర, ధనం దగ్గర, చెమట పట్టేసేటటువంటి బిల్డింగుల దగ్గర, తుప్పట్టేటటువంటి బిల్డింగుల దగ్గర ఆగిపోతావా? లేదంటే నిత్య జీవితంలోకి ప్రవేశించే యేసు దగ్గరికి వెళ్తావా? ఏటో నీ గమ్యం ఆలోచించుకో. పిగిలిపోయే వాళ్ళు, పగిలిపోయే బీరువాలు ఇవన్నీ అశాశ్వతం. నిత్య జీవం కలిగిన వాడు దేవుడు. ఆయన వచ్చాడు నీ గురించి. ఈ రెండిట్లో నీ మార్గం ఏంటో ఈరోజు దాని గురించి ఆలోచించండి. ప్రార్థన చేసుకున్నాం.